సో వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ జూన్ మంత్ ప్రిడిక్షన్స్. యాక్చువల్లీ మీకు జూన్ మంత్ ప్రిడిక్షన్స్ ముందే చేయాలనుకున్నా, కాకపోతే మంత్ ఎండ్ నుంచి లైక్ 25th నుంచి నేను ట్రావెల్లో ఉన్నాను, అది కూడా ఇండియాలో లేను, వెకేషన్లో. సో 31st ఎట్లా అయినా సరే మీకు నేను ఎలాగ బయట ఉన్నాను కాబట్టి మంచి లొకేషన్లో చేద్దామని అనుకున్నా. అయితే ఫ్యామిలీతో వెళ్ళి అది వెకేషన్, అది అవుట్ ఆఫ్ ఇండియా, అసలు నాకు చేయడానికి టైం దొరకలే. పోనీలే మనం ఇయర్లో ఒక మంత్ కొంచెం ఏప్రిల్ మంత్ అది ఉగాది చేసిన తర్వాత స్కిప్ చేస్తూ ఉంటాం ఒక మంత్. సో అలాగే ఈ మంత్ పోనీ, ఎందుకంటే ఎలాగా మనకి గురువు అండ్ మేజర్ ఇంపార్టెంట్ ప్లానెటరీ ట్రాన్సిట్స్ చేశాం కదా, శని అండ్ రాహుకేతువులు గురువు. సో పోనీ ఈ మంత్ కొంచెము లేను కదా, నేను ఆపుదామని. అయితే 30th 31st నుంచి మెసేజ్లు పెట్టడము, 1st 2nd నుంచి అయితే కాల్ కూడా చేస్తున్నారు. సో కాల్ చేసి మరీ అడుగుతున్నారు మీరు ఇంకా పెట్టలేదు ఏంటి అని. సో ఈరోజు 4th నేను వచ్చింది అరౌండ్ ఆఫ్టర్నూన్. సో ఇమీడియట్గా వచ్చిన వెంటనే చేస్తున్నది ఇదే వీడియో, ఎందుకంటే ఒక 2-3 days లేట్ అయినా బట్ మీ అందరూ ఇంత ఇంట్రెస్టింగ్గా, ఎందుకంటే నేను బయటకు వెళ్ళాను, ఇండియాలో లేను, ట్రావెల్ చేస్తున్నా, బట్ స్టిల్ మీరందరూ ఫోన్ చేసి అడగడము, మెసేజ్లు పెట్టడం వల్ల ఓకే సింపుల్గా ఈ మంత్ ఎలా ఉంటుంది, ఎందుకంటే మేజర్ ట్రాన్సిట్స్ మీరు చూసేశారు కాబట్టి అన్నిటినీ కలుపుకుని మిగిలిన చిన్న ప్లానెట్స్ తోటి ఈ నెల ఎలా ఉండబోతోంది, జూన్ నెల 12 రాసులు భావాలు ఏదైనా సరే 12 సైన్స్ నుంచి నేను చెప్తాను ఎలా ఉంటుందనేది చూద్దాం. సో ఇంకా స్ట్రైట్గా సబ్జెక్ట్లోకి వచ్చేద్దాము. మేషం వాళ్ళకి ఎలా ఉంది? సో మేషం వాళ్ళకి మీకు కూడా సెలబ్రేషన్ టైం అనే చెప్పచ్చు. సో మీకు షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్కి పాసిబిలిటీస్ చాలా బాగున్నాయి. లక్ ఫ్యాక్టర్ బాగా కలిసి వస్తుంది. అండ్ అనుకున్న పనులు కొంచెం స్లో అవుతాయి కానీ మంచిగా అనుకున్న విధంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. సెలబ్రేషన్ టైము, సో పిల్లల సక్సెస్ని, మీ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రతి దానిలోనూ కన్ఫ్యూజను. సో కమ్యూనికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మనమేమో చాలా కాన్ఫిడెంట్గా చెప్పామనుకున్న విషయం అవతల వాళ్ళకి రూడ్గా అనిపించడము, ఓవర్ కాన్ఫిడెంట్గా డామినేటింగ్గా చెప్పినట్టు అనిపించడం ఉంటుంది. కాబట్టి అన్నీ కలిసి వచ్చే అవకాశం ఉన్నా మన కమ్యూనికేషన్ వల్ల మన పేరుకి కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనే చూసుకోవాలి. అదర్వైజ్ ఫినాన్షియల్ గెయిన్స్ బాగానే ఉన్నాయి. జాబ్ చేంజెస్ కొంచెం స్లోగానే ఉంటాయి, అనుకున్నంత క్విక్గా అవ్వవు. సో మిగిలిన విషయాలలో మేషం వాళ్ళకి బాగుందనే చెప్పచ్చు. దెన్ వృషభం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే, వృషభం వాళ్ళకి ఖర్చులు కొంతవరకు కనిపిస్తున్నాయి. అది ముఖ్యంగా మీకోసం మీరు ఖర్చు పెట్టుకునేవి. సో మీ ట్రావెల్ కోసమని, లేకపోతే సో మీ కంఫర్ట్ కోసమని, లగ్జరీ కోసమని ఖర్చు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అలానే కొంతవరకు ఫిజికల్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అక్కర్లేని విషయాలకి ఎక్కువగా ఊహించుకుని చేయడం వల్ల, అంటే అనవసరమైన విషయాలలో అత్యుత్సాహం చూపించడం వల్ల కొన్ని పనులు, టైము, మీ ఎనర్జీ వేస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి. మనీ పరంగా అభివృద్ధి బాగానే ఉంది. బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే బిజినెస్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి ఏదో ఒక కొత్త ప్రయత్నం చేద్దామని అనిపించినా అది సరైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం తక్కువ. సో కాబట్టి కొత్త నిర్ణయాలు బిజినెస్లో ఉండేవాళ్ళు ఆలోచించి తీసుకోవాలి. బట్ ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి. అండ్ స్టూడెంట్స్కి అందరికీ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫారెన్ ట్రావెల్స్ కొంచెము స్లోగానే ఉంటాయి, అనుకున్న విధంగా పూర్తవ్వవు. ప్రయాణాలు వాయిదా పడ్డము, సో అనుకున్న టైంకి పూర్తి కాకపోవడము, ఇటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఫైనాన్షియల్లీ చాలా బాగుంది. హెల్త్ వైజు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, చర్మ సంబంధమైన ఇబ్బందులు, సో నిద్రాపరమైన అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేకపోవడం వల్ల వచ్చే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి కొంతవరకు పాసిబిలిటీ ఉంది. ఇంటి కోసము, పేరెంట్స్ కోసము ఖర్చులు కొంత కనిపిస్తున్నాయి. అండ్ మిథునం వాళ్ళకి ఎలా ఉండబోతోందంటే, మిథునం వాళ్ళకి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, అంటే మీ విషయంలో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీ విషయంలో, మీ ప్రొఫెషనల్ లైఫ్లోనూ మీతో ఉండేవాళ్ళు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచి టైంని సెలబ్రేట్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. రికగ్నైజేషన్ చాలా బాగుంటుంది. సో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి. పిల్లలకి సంబంధించిన ప్రోగ్రెస్ అనేది చాలా బాగుంటుంది. అది మీకు మంచి హ్యాపీనెస్ని ఇస్తుంది.
ప్రొఫెషనల్ లైఫ్లో కొంత వర్క్ ప్రెషర్ ఉండడము నడవడం ఉంటుంది. కానీ వర్క్ ప్రెషర్ ఉన్నా కూడాను మీకు వచ్చే రికగ్నైజేషన్ వల్ల మీరు దాన్ని పెద్దగా ఇబ్బంది పడరు. సో ఫైనాన్షియల్ గెయిన్స్ బాగుంటాయి అండ్ మీకున్న టాలెంట్కి చాలా మంచి కెరియర్ ఆపర్చునిటీస్ రావడానికి, అంటే ఈ మంత్ మొత్తము ఎవరైనా జాబ్ చేంజ్ కోసము ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, లేదు కొత్తగా ఏదైనా ప్రారంభించాలి, కొత్త ఆలోచనలు చేయాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన విషయాలలో అభివృద్ధి చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి అన్ని తెలివితేటలు బాగుండి ప్రజెంటేషన్ స్కిల్స్ అన్నీ చేసినా కూడా ఎక్కడో ఒక చిన్న తప్పు కారణంగా మీ డే టు డే లైఫ్లో జరిగే కార్యక్రమాలు కొంత ఆడ్ అవర్స్లోకి మారచ్చు. అంటే నేను ఒక మంచి ప్రజెంటేషన్ ఈ టైంలో చేద్దామని మీరు అనుకున్నారనుకోండి, అది పోన్ అయ్యి ఇంకొక రోజు రావడం, ఇలాగ చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి. బట్ ఓవరాల్గా చెప్పాలంటే మిథునం వాళ్ళకి అన్ని రకాలుగాను చాలా బాగుంది. సో ట్రావెలింగ్కి పెద్దగా పాసిబిలిటీస్ లేవు, కాకపోతే పిల్లల కోసం ఖర్చులు పెడతారు. సో అండ్ వాళ్ళ అభివృద్ధి కోసం ముఖ్యంగా పిల్లలు ఫారెన్ ట్రావెల్ చేయడానికి కానీ ఎడ్యుకేషన్ కోసం కానీ ఖర్చు పెట్టే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అండ్ అలానే మీ పిల్లలకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, సీజనల్గా వచ్చే ఫీవర్స్ లాంటివి రావడానికి ఈ నెల పాసిబిలిటీ ఉంది. ఆ విషయంలో కొంచెము జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అండ్ కర్కాటకం వాళ్ళకి ఎలా ఉందంటే, కర్కాటకం వాళ్ళకి ఈ నెల మొత్తము ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేనికోసం ఖర్చు పెడతారనంటే ట్రావెలింగ్ కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసము, అలానే శుభకార్యాల నిమిత్తము, అంటే శుభకార్యాలకు సంబంధించిన సంప్రదింపులు, వాటి కోసం జరిగే ప్రయత్నాలు, వాటి కోసం చేసే ట్రావెల్స్, ఈ విధంగా ఖర్చులు మీకు కొంత అధిక మొత్తంలో కనిపించే అవకాశం ఉంటుంది. అట్లానే ఎడ్యుకేషన్కి సంబంధించి స్టూడెంట్స్ అందరికీ, అది కూడా ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు కౌన్సిలింగ్ వెళ్ళే వాళ్ళకి, అండర్ లైక్ గ్రాడ్స్ అంటే ఎవరైతే బ్యాచిలర్స్ కోసం వెళ్తున్నారో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు, అంటే మీరు అనుకున్న దానికన్నా మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి పాసిబిలిటీ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్న వాళ్ళకి మటుకు ఖర్చులు ఎక్కువ అవడము, అనుకున్న దానిలో సీట్ రాకపోవడము, కొంత కష్టపడే అవకాశం ఉంది. మీరు కర్కాటక రాశి కానీ లగ్నం కానీ అయ్యి మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే తప్పకుండా శని భగవానుడికి కొంతవరకు ఏదైనా శాంతి చేసుకుని వెళ్ళండి. అయితే నేను ఎప్పుడు చెప్తా, గోచారము ఓన్లీ 30%, అది 30% మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది. మిగిలింది మొత్తం మీ జాతకాన్ని బట్టే ఉంటుంది. సో కాబట్టి కొంతవరకు శని భగవానుడికి ఏదైనా శాంతి చేసుకోవడం ద్వారా, తైలాభిషేకం చేయించుకోవడం ద్వారా కొంత ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి స్లోగా లేకపోవడం అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్చ్ రిలేటెడ్ వెళ్ళేవాళ్ళు, అయితే ఫారెన్ స్టడీస్ కోసం వెళ్ళే వాళ్ళకి మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, కానీ ఖర్చులు ఎక్కువ అవుతాయి. మీరు అనుకున్న దానికన్నా, ప్లాన్ చేసిన దానికన్నా ఎక్స్పెండిచరు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. నేను ఎప్పుడైనా మంత్లీ కానీ ఏదైనా ప్రిడిక్షన్స్లో ఎక్కువసేపు చెప్తున్నా అంటే దాని అర్థము ఎప్పుడైనా ప్రాబ్లమాటిక్గా ఉంటే కొన్ని ఎక్కువ పాయింట్లు చెప్తాను. చాలా బాగుంది అన్నప్పుడు బాగున్న ఒకటి రెండు చెప్పి ఆపేస్తాను. కాబట్టి మీరు ఎవరికైనా నేను తక్కువ చెప్పానంటే యూ ఫీల్ బ్లెస్డ్, బికాజ్ మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ లేకపోతే ఎక్కువ ప్రిడిక్షన్ నేను చెప్పాను దాని గురించి. సో కర్కాటకం వాళ్ళు ఖర్చులు అండ్ మాట పట్టింపులు, అక్కర్లేని మాటల వల్ల మనకి ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి. సో దట్ మీరు కొంచెము నవగ్రహాలకు సంబంధించి ఏదైనా శాంతి చేసుకుంటే ఇంకా మంచిది. అండ్ సింహం వాళ్ళకి ఎస్ కొంతవరకు రాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతుంది, లగ్నం నుంచి కూడా సేమ్ టు సేమ్. బట్ మీకు ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి, కెరియర్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి, మనీ పరంగా అభివృద్ధి బాగుంటుంది, ఫారెన్ ఆపర్చునిటీస్ కోసం ప్రయత్నించవచ్చు. ఫారెన్ ల్యాండ్స్లో ఉన్న వాళ్ళు ఇండియా విజిట్ చేసే పాసిబిలిటీస్ కొంత ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ట్రావెల్ కోసము పెద్దగా అంటే అనవసర ఖర్చులు అయితే ఏవి ఉండవు. సో ప్రతిదీ పర్పస్ఫుల్గాను అండ్ సమయానుసారంగానే ఖర్చు పెడతారు. అండ్ అట్ ద సేమ్ టైం ఫినాన్షియల్ ప్రోగ్రెస్ బాగుంటుంది. పిల్లలు చదువులు, వాటి నుంచి వచ్చే సక్సెస్, వాళ్ళకి సంబంధించి శుభకార్యాలు కుదరడానికి కానీ, అండ్ అట్లానే పిల్లలకి సంబంధించి మంచి జరగడం వల్ల కుటుంబ సభ్యులకి చాలా మంచి హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో మీకు ఒకటి చెప్పేది, అష్టమ శని జరుగుతుంది కాబట్టి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అదర్వైజ్ ఈ నెల ఉన్న గోచారంలో జరిగే అన్నీ కూడాను మీకు అనుకూలంగానే ఉన్నాయి. కాకపోతే మోసాలు, అబద్ధాలు, సో అంటే మోసాలు ఎస్పెషల్లీ బిజినెస్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి కొన్ని మ్యానిపులేటివ్గా జరిగే పాసిబిలిటీ ఉంటుంది. జాబ్ చేసుకునే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు, కానీ బిజినెస్ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు కొంచెము మీరు జాగ్రత్తగా ఉండాలి. రాహుకేతువుల ట్రాన్సిట్ కానివ్వండి, ఇవన్నీను మాయని క్రియేట్ చేసి అక్కడ ఏదో అద్భుతం జరగబోతుంది అన్నట్టు, ఆపర్చునిటీ ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ అది ఉండదు.
కాబట్టి నేను ఇంకా ప్రతి నెల చెప్పను, కానీ సింహం వాళ్ళు పూర్తి స్థాయిలో జాగ్రత్తగా ఉండాల్సింది డెసిషన్ మేకింగ్లోనూ, బిజినెస్ విషయాల్లో. ఎవరైనా మీ టాలెంట్ చాలా బాగుంది, మేము ఆఫర్ ఇస్తాము, ఇన్వెస్ట్మెంట్ పెడతాము, మీకు పార్ట్నర్షిప్ ఇస్తామంటే నమ్మకండి. ఎందుకంటే ఇటువంటి మోసాలు జరగడానికి, మోసపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి కొంచెము వీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అండ్ కన్య వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, కన్య వాళ్ళకి ప్రొఫెషనల్ లైఫ్లో రికగ్నైజేషన్ చాలా బాగుంటుంది. అది మీరు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఎవరైనా సరే. సో అన్ని రకాలుగాను ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అలానే ఇంటి కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సో ఇంటి కోసమని, పిల్లల కోసమని ఖర్చు పెట్టే పాసిబిలిటీ కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, నిద్ర లేనితనం, అంటే స్లీప్ రిలేటెడ్ కంఫర్ట్స్ మిస్ అవ్వడము, అండ్ ఆడ్ అవర్స్లో అంటే నిద్రా సుఖము దూరం అవుతుంది. సో నైట్ ఎనర్జెటిక్గా పనిచేయాల్సి రావడము, అండ్ డే టైంలో దాని ఎఫెక్ట్ ఉండడం అనేది ఉంటుంది. సో కాబట్టి ఎందుకంటే మీకు ఈ నెలంతా కూడా కొంతవరకు ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, పని రాత్రి వేళల్లో పని ఎక్కువ చేయాల్సి రావడము, బిజినెస్ యాక్టివిటీ నైట్ టైం ఎక్కువ ఉండడము, ఫారెన్ అవర్స్లో వర్క్ చేయడము, ఫారెన్ ట్రావెల్స్ కోసము, అంటే బిజినెస్ కోసం కానీ జాబ్ కోసం కానీ మీరు ఫారెన్ ట్రావెల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించి బాగుంది. రియల్ ఎస్టేట్లో ఉండే వాళ్ళకి బాగానే ఉంది. ఏ కైండ్ ఆఫ్ బిజినెస్లో ఉన్నా కూడాను రికగ్నైజేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కన్య వాళ్ళకి ఓన్లీ కొంతవరకు అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు, అది కూడా పెద్ద ఖర్చులేం కాదు, కంట్రోల్లో ఉండేవే. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ నైట్ యాక్టివిటీ ఎక్కువ అవడము, దానివల్ల మీ ఎనర్జీస్ అనేవి డే టైంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్లో మీరు వాటిని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే మంచిది. ముఖ్యంగా ఇది జాబ్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి ఉండే అవకాశం ఎక్కువ. సో తుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని అంటే, తుల వాళ్ళకి ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ 10 మందిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో అందరూ మీ సలహా అడిగేవాళ్ళు, మీ గైడెన్స్ కోసము, అంటే వీళ్ళు చాలా మంచి సలహా ఇస్తారు, వీళ్ళు గైడెన్స్ తీసుకోవాలి అనే మంచి పేరు వస్తుంది. అలానే శత్రువులతోటి ఇబ్బందులు అనేవి ఉండవు. మీ ఎనిమీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దూరం, అంటే శత్రువులు దూరం అవుతారు. అలానే మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు సరైన సమయంలో సరైన సలహా అండ్ సరైన విధంగా మీకు ప్రోత్సాహం అనేది లభిస్తుంది. అట్లానే కెరియర్లో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సరైన గైడెన్సు, సరైన సలహా అండ్ పెద్దవాళ్ళ గురువుల కారణంగా కానీ, మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీకన్నా పైన ఉన్నవాళ్ళు వీళ్ళందరి సహకారంతో మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడము అండ్ ఫ్యూచరిస్టిక్ డెసిషన్స్ కోసము ఈ నెల మీకు చాలా మంచి అవకాశాలు అనేది ఇస్తుంది. అండ్ ఖర్చులు పెద్దగా ఉండవు అండ్ ఫినాన్షియల్ గెయిన్స్ చాలా బాగుంటాయి. అండ్ ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అయితే వచ్చిన ఆదాయంతో ఎందుకో మీకు సంతృప్తిగా అనిపించదు. ఎందుకంటే మీ చుట్టూతో ఉండే వాతావరణము, ఒక సెలబ్రేషన్ టైము, వీటన్నిటిలోనూ మీ ఆదాయం అనేది మీకు పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్గా అనిపించదు. అట్ ద సేమ్ టైము దాని గురించి మీరు కూడా పెద్దగా ఆలోచించరు. అట్లానే కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి పాసిబిలిటీస్ చాలా బాగున్నాయి. అండ్ ఫ్యామిలీ ద్వారా మీకు మంచి ఫినాన్షియల్ సపోర్ట్ అనేది దొరుకుతుంది. అంటే మీ వల్ల వాళ్ళకి, వాళ్ళ వల్ల మీకు. సో తుల వాళ్ళకి చెప్పాలనంటే చిన్న చిన్న ఖర్చులు తప్పించి పెద్దగా ఖర్చులు లేవు, ఆదాయం బాగుంది, కెరియర్ ప్రోగ్రెస్ బాగుంది, కొత్త ఆపర్చునిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా రికగ్నైజేషన్ చాలా బాగుంటుంది. 10 మందిలో ఉండడము, మెచ్చుకోవడము, 10 మందిలో తిరగడము, అంటే పాత ఫ్రెండ్స్ని కలుసుకోవడం కానివ్వచ్చు. అండ్ మీరు ఉండే సొసైటీ ఏదైతే ఉంటుందో దానిలో మంచి ఉన్నత స్థాయిలో ఉండే వాళ్ళని కలుసుకోవడము, వాళ్ళ ద్వారా మీరు హ్యాపీనెస్ ఫీల్ అవ్వడం. అంటే ఓవరాల్గా ఈ నెల అంతా కూడాను మంచి వ్యక్తులను కలుసుకోవడము, ఆనందంగా ఉండడము అండ్ పూర్తి స్థాయిలో మీకు అనుకూలత చాలా బాగుంది. ఎస్పెషల్లీ కొత్తగా బిజినెస్ రిలేటెడ్ మొదలు పెట్టాలన్నా అండ్ మీరు ఏదైనా మీ పేరుకు ముందు టైటిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే, అంటే ముఖ్యంగా సోషల్ మీడియా, సినీ ఫీల్డ్, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, ఆతిథ్య రంగము, అంటే హాస్పిటాలిటీకి సంబంధించిన బిజినెస్లు లైక్ హోటల్స్ కానీ, మాల్స్ కానీ, లేకపోతే ఏదైనా సరే
జనాలకి హ్యాపీనెస్ని ఇచ్చే ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళందరికీ ఈ నెలంతా కూడాను మంచి రికగ్నైజేషన్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఈ నెలలో మీరు చేసే ప్రయత్నాలు మీకు కమింగ్ మంత్స్లో మంచి రిజల్ట్ తేవడానికి ఒక మంచి వేని క్రియేట్ చేసినట్టు అవుతుంది. సో కాబట్టి మీ క్రియేటివ్నెస్ని చూపించుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఈ నెల మంచి ఆపర్చునిటీస్, అంటే యూజువల్గా ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మీరు ఏది చేసినా మీకు రికగ్నైజేషన్ రావడానికి పాసిబిలిటీస్ చాలా బాగున్నాయని చెప్పచ్చు. అండ్ వృశ్చికం వాళ్ళకి లక్ ఫ్యాక్టర్ స్లోగా పనిచేస్తుంది. కొంచెము అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఫాస్ట్గా పనిచేస్తున్నాయి. అంటే మనం మంచి ఎక్స్పెక్ట్ చేసిన మంచి జరిగే లోపల అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అవి మంచి కోసమే ఖర్చు అవుతాయి. అంటే మీరు పిల్లల కోసం లేకపోతే ఇంకోటి ఏదో ఒక డబ్బులు సేవ్ చేసి ఒక స్థలమో ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు, ఈ లోపల సడన్గా ఇంట్లో శుభకార్యాలు కుదరడము, వాటి కోసం ఖర్చు పెట్టడము. అంటే జరిగే ఖర్చులు మంచివి అయినా అన్ఎక్స్పెక్టెడ్, ఊహించని విధమైన ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. అలానే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో సఖ్యత లోపించడం, చిన్నవాటికి ఆర్గ్యుమెంట్లు, విచిత్రం ఏంటంటే అక్కర్లేని విషయాలకు ఆర్గ్యుమెంట్లు రావడము, అండ్ ఇంత చిన్న విషయానికి మనం పోట్లాడుకున్నామని తర్వాత రియలైజ్ అవ్వడం. ఈ రిలేషన్షిప్ ప్రాబ్లం అనేది అందరితోటి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జాయింట్ వెంచర్ బిజినెస్లో ఉండేవాళ్ళు భార్యాభర్తల మధ్యలో రావడానికి ఇంకొంచెం అవకాశం ఎక్కువ. అలానే సేవింగ్స్ కూడా బెటర్ అవుతాయి. అంటే మంచి ఆదాయ మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడానికి కావాల్సిన సలహాలు కానీ ఆ వేస్ కానీ మీ దగ్గరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే పెరిగే అవకాశం ఉంటుంది, అండ్ ఈ విధంగా సేవ్ చేయడం వల్ల ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ బాగుంటాయి. ఇటువంటి సలహాలు మీకు కొంత అంటే మిమ్మల్ని గైడ్ చేసే మనుషులు, వాళ్ళు పెద్దగా మీతో ఏం పరిచయంలో ఉండరు, అటువంటి వ్యక్తుల ద్వారా, అంటే చూడండి సడన్గా మీ ఎక్స్ బాసో లేకపోతే మీతో చదువుకున్న వాళ్ళు, మీకు స్కూల్లోనో ఇంకో చోట గైడ్ చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళ వల్ల మళ్ళీ మీకు మంచి సలహాలు రావడము, వాటిని పాటించే పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ జాబ్ సెర్చ్లో ఉన్న వాళ్ళకి కొంచెం స్లోగానే ఉంటుంది, బట్ సాలరీస్ పెరగడం కొంచెం స్లోగానే ఉంటాయి. బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కూడాను యాక్టివిటీస్ కొంతవరకు స్లోగా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి పెద్దగా కలిసి వచ్చే కాలం కాదు. సో కాకపోతే ఏంటంటే ఎవరు మిమ్మల్ని పొగుడుతున్నారు, ఎవరు తిడుతున్నారు, ఎవరు సలహా ఇస్తున్నారు, అండ్ ఎవరు మంచి కోసం చేస్తున్నారు అనే కన్ఫ్యూజన్ వలన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెలంతా మీకు చెప్పేది ఒకటే, కొత్తవి పెద్ద నిర్ణయాలు, జీవితానికి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించిన డెసిషన్స్ ఈ నెల పెద్దగా వద్దు. అండ్ ఈ నెల అవాయిడ్ చేసి తర్వాత తీసుకోండి, బాగానే ఉంటుంది. విపరీత రాజయోగం ఉన్నప్పటికీ కొంతవరకు చిన్న చిన్న ఇబ్బందుల వల్ల మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి తీసుకునే నిర్ణయాల్లో అహంకారం ప్రవేశిస్తుంది. అంటే నేను ఏది తీసుకున్నా కరెక్టే ఉంటుందిలే, అలా ఏది తీసుకున్నా కరెక్టే ఉంటుందిలే అన్నవన్నీ రాంగ్ అవుతాయి. జాగ్రత్తగా ఆలోచించి టైం తీసుకుని చేసే విషయాల్లో సక్సెస్ అనేది వస్తుంది. బట్ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంతవరకు అక్కర్లేని విషయాల్లో ఎంతూజియాజం చూపించి ఖర్చు పెట్టుకుని ఉంటే మంచిది. ఎందుకంటే శుక్రుడు 6వ భావంలో ట్రాన్సిట్ అవడం, గురువు 8th ట్రాన్సిట్ అవడం అనేది మీకు అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులను కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ ఖర్చులు కూడా కొన్నిసార్లు అనవసరమైన వాటి కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో వృశ్చికం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ధనస్సు వాళ్ళకి అన్ని రకాలుగానే కలిసి వచ్చే కాలము బాగా నడుస్తుందని చెప్పచ్చు. పిల్లల వల్ల హ్యాపీనెస్, ప్రొఫెషనల్ లైఫ్లో మంచి రికగ్నైజేషను, బిజినెస్ పెరగడము, కొత్తగా బిజినెస్ మొదలు పెట్టడము, అండ్ 10 మందిలోనూ పేరు ప్రతిష్టలు రావడము. సో ఇంటికి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ చాలా మంచి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. కెరియర్ ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. అసలు ధనస్సు వాళ్ళకి ఇది నెగిటివ్గా ఉందని చెప్పడానికి ఏం లేదు. సో అన్ని రకాలుగాను మీరు లాస్ట్ ఇయర్ అంత ఏదైతే ఖర్చులు, సఫరింగ్స్ ఇవి అవి ఉన్నాయో అవన్నీ పోయి రికగ్నైజేషన్ బాగా వస్తుంది, ఫైనాన్షియల్ గెయిన్స్ బాగుంటాయి, అండ్ అన్ని రకాలుగాను మీకు సక్సెస్ అనేది బాగుంటుంది. సో పేరు ప్రతిష్టలు రావడానికి అవకాశం ఉంటుంది మీకు, మీ జీవిత భాగస్వామికి, అట్లానే పిల్లలకి, అండ్ ఎస్పెషల్లీ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మంచి ఆదాయ మార్గాలు అండ్ ఫినాన్షియల్ సక్సెస్, రికగ్నైజేషన్ ఇవన్నీ కూడా బాగుండే అవకాశం ఉంది. సో ధనస్సు వాళ్ళకి నేను పెద్దగా చెప్పే నెగిటివ్ ఏం లేదు. కొంచెం చిన్న అనారోగ్య సమస్యలు, బాడీ పెయిన్స్ అని అప్పుడప్పుడు, అది కూడా అసలు నెగ్లిజిబుల్ అనమాట. సో ఈ నెల అంతా మీకు చాలా బాగుంది. అండ్ ఒక్కొక్కసారి మీకు కూడా చెప్పేది ఒకటే, క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేకపోవడం, సో అటువంటి విషయాల వల్ల చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి. అదర్వైజ్ ధనస్సు వాళ్ళకి అన్ని రకాలుగాను బాగుందని చెప్పచ్చు. అండ్ మకరం వాళ్ళకి ఎలా ఉందంటే, మకరం వాళ్ళకి ఒక
కొంతవరకు కలిసి వచ్చేవి బాగున్నాయి, కానీ కలిసి వచ్చేవి కూడా ఖర్చుతో కూడుకునేవిలా ఉన్నాయి. సో పిల్లల కోసము, ఇంటి కోసము, అట్లానే జీవిత భాగస్వామి కోసము, అత్తగారు వాళ్ళ కోసమని, ఇలాగంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, కజిన్స్ అని, ఇంకోళ్ళని ఇలాగా రకరకాల రిలేషన్స్ కారణంగా ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి మీకు. సో ట్రావెలింగ్ అనేది డెఫినెట్గా ఉంది. షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ బాగా కనిపిస్తుంది. ప్రయాణాలు చేసే అవకాశాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఫారెన్ ట్రావెల్ దగ్గర నుంచి షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ వరకు ట్రావెలింగ్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్లీ ఖర్చులు అధికం అవుతాయి. అండ్ మీరు 2-3 నెలల పాటు కొంతవరకు, ఎస్పెషల్లీ జూన్ నెలలో కొంతవరకు మన గౌరవ మర్యాదలు చూపించుకోవడం కోసం చేసే పనుల వల్ల అయ్యే ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఖర్చులు తగ్గించుకోవడం కోసం మీరు కొంత నవగ్రహ మంత్రం చదువుకుంటే కాస్త కలిసి తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్, స్టూడెంట్స్కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అనుకున్న విధంగా మంచి సీట్ రావడానికి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో, ఎస్పెషల్లీ మీకు ఉన్న స్థానం నుంచి, అంటే ఎవరైతే 10th నుంచి డిగ్రీ వరకు చదువుకునే వాళ్ళు ఉన్నారో స్కూల్ మారడం కానీ, లేకపోతే మీరు అనుకున్న దానికన్నా వేరే ప్లేస్లో సీట్ రావడానికి, ఎస్పెషల్లీ డిగ్రీలో ఈ కౌన్సిలింగ్ వాటికి వెళ్ళి జాయిన్ అయ్యేవాళ్ళు, వాళ్ళు అనుకున్న దానికన్నా వేరే ప్లేస్లో సీట్ రావడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉందని చెప్పొచ్చు. సో కాబట్టి కొంతవరకు ఈ కౌన్సిలింగ్ వెళ్ళేవాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా ఉండండి. అండ్ కొంత హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల చిన్న చిన్న మిస్టేక్స్ మీ వల్ల జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. బట్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్నవే అయినా కూడా మల్టిపుల్ ఇష్యూస్, ఒకసారి స్కిన్ ప్రాబ్లమ్స్ అని, ఒక్కొక్కసారి కంటికి సంబంధించిన సమస్యలని, ఒకసారి డైజెషన్ అని, ఇట్లాగా చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, కానీ ఖర్చుతో కూడుకున్నవి. అంటే ఫారెన్ ట్రావెల్ ప్లాన్ చేసుకునే వాళ్ళు, ఎస్పెషల్లీ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, జాబ్కి సంబంధించి ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈ నెల మీరు అనుకున్న దానికన్నా ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి కొంతవరకు పోస్ట్పోన్ చేసుకోవడమో లేదా తర్వాత నెలలో పెట్టుకోవడమో చేస్తే మంచిది. ఎందుకంటే ఈ నెలలో మీకు అధిక ఖర్చులు అనుకున్న ఎస్టిమేషన్ వేసుకున్న దానికన్నా ఇంకొక 20% ఎక్కువ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అలానే ఎవరైనా గోల్డ్ కొనుక్కోవాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, అడ్వాన్స్ ఇవ్వాలనుకుంటే ఈ నెల ఎలాగ ఖర్చులు ఉన్నాయి కాబట్టి వాటి మీద పెట్టుకుంటే మీకు మంచి జరిగే పాసిబిలిటీ ఉంటుందని చెప్పచ్చు. అండ్ కుంభం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, కుంభం వాళ్ళకి ట్రాన్సిట్స్ అన్నీ బాగున్నాయి. సో ఫినాన్షియల్లీ బాగుంటుంది, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ చాలా బాగుంటుంది. అండ్ సిబ్లింగ్స్కి సంబంధించి కానీ, సో ఫ్రెండ్స్ అని అన్ని వైపుల నుంచి కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అండ్ కెరియర్లో గుడ్ ఆపర్చునిటీస్కి పాసిబిలిటీస్ ఉన్నాయి, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. కొత్తగా జాబ్ చేంజ్ కోసం ట్రై చేసే వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అయితే జాబ్ చేంజ్ వల్ల మీకు మంచి పొజిషన్ రావడానికి, మీరు వర్క్ చేసే కంపెనీ కన్నా బెటర్ ఆర్గనైజేషన్ తోటి వర్క్ చేసే అవకాశం ఉంటుంది. బట్ శాలరీ వైజ్ మీరు ఎక్స్పెక్ట్ చేసేది పొజిషన్ మంచిది రావడానికి అవకాశం ఉంటుంది. శాలరీ వైజ్ కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి రావచ్చు. సో కాబట్టి మీరు నాకున్న ఇప్పుడు వర్క్ చేస్తున్న దానికన్నా బెటర్ దానిలోకి వెళ్ళాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. ప్యాకేజ్ వైజ్ పెరగాలనుకుంటే కొంచెం ఓపిక పడితే మంచిది. ఎందుకంటే ఈ టైంలో మీ టాలెంట్కి రికగ్నైజేషను, మీరు వర్క్ చేసే బెటర్ ఆపర్చునిటీస్ విత్ గుడ్ ఆర్గనైజేషన్స్, వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ బిజినెస్లో ఉండే వాళ్ళకి కూడా మంచి గెయిన్స్ ఉన్నాయి. అండ్ కుంభం వాళ్ళకి పెద్దగా ఏ విషయంలోనూ ఇబ్బంది పడక్కర్లేదు, మీకు అన్ని రకాలుగాను ఈ నెల కలిసి వచ్చేదే. సో హెల్త్ వైజ్ కూడా పెద్దగా చికాకులు ఇబ్బందులు ఏమీ లేవు. సో అన్ని రకాలుగాను బాగుంది. కాకపోతే బిజినెస్లో ఉండేవాళ్ళు ఎక్స్పాన్షన్కి వెళ్ళడానికి, కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి ఇంకో నెల ఆగితే మంచిది. అండ్ మీనం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని అంటే, మీనం వాళ్ళకి ఎస్ చాలా బాగుంది, రికగ్నైజేషన్ బాగుంది, జాబ్ ఆపర్చునిటీస్ బాగున్నాయి, అండ్ ఇల్లు కొనుక్కోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. స్టూడెంట్స్కి చాలా బాగుంది. అండ్ ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఈగో ప్రాబ్లమ్స్ వల్ల లైక్ హాట్ డిస్కషన్స్, ఒప్పుకోకపోవడం, భార్యాభర్తల మధ్యలో పెద్ద సమస్యలే ఉండవు, చిన్న ఈగో రిలేటెడ్. ప్రొఫెషనల్ లైఫ్లో కూడా అంతే, మనము ఒప్పుకోకపోవడం వల్ల, అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. కానీ ప్రమోషన్స్ రావడానికి, బెటర్ జాబ్ ఆపర్చునిటీస్, ఫినాన్షియల్ గెయిన్స్కి, వీటన్నిటికీ కూడా ఈ నెల మీకు అత్యంత అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సో అట్లానే మిగిలిన వాళ్ళకన్నా భిన్నంగా ఆలోచిస్తారు. కెరియర్ వైజ్ మంచి డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్
కుటుంబంలో ఫ్యామిలీ రిలేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్కి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, దానివల్ల కొంత ఖర్చులు అనేవి మీకు కనిపిస్తున్నాయి. కుటుంబం కారణంగా ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి. అది కూడా ముఖ్యంగా ఫాదర్కి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కొంత ఇబ్బంది అనేది ఉంది. అట్లనే మీరు లాంగ్ డిస్టెన్స్ ఫారెన్ ట్రావెల్స్ చేసే వాళ్ళకి కొంతవరకు అనుకున్న విధంగా ట్రావెలింగ్ పూర్తవదు. సో ప్రయాణాలలో ఇబ్బందులు, అడ్డంకులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రావెల్ ప్లాన్లో ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ ఫారెన్ ట్రావెల్ కానీ, అంటే మీకు ఈ వీసాలు ఇవి తీసుకుని ట్రావెల్ చేసేవాళ్ళు, అండ్ ఇట్లాంటి లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసేవాళ్ళు, లాంగ్ ఫ్లైట్ జర్నీస్ చేసేవాళ్ళు, లాంగ్ జర్నీస్ పెట్టుకునే వాళ్ళకి మీకు టైం వేస్ట్ అవ్వడము ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ప్రయాణము అనుకుని ప్లాన్ చేసుకుంటే చక్కగా మంగళవారం నాడు మీరు హనుమాన్ చాలీసా చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చేసుకుని ఇవి అయిన తర్వాత మీ ట్రావెల్ ప్లాన్ చేసుకోండి, అద్భుతంగా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి 12 రాసుల వాళ్ళకి 12 సైన్స్కి ఈ నెల ఎలా ఉండబోతుంది అనేది సో ప్రయారిటీ కింద ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ కమింగ్ వీడియోస్ నా మొత్తము హాలిడే, సమ్మర్ హాలిడే సెషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పటి నుంచి మనం రెగ్యులర్ వీడియోస్ కూడా మంచిగా రెగ్యులర్గా అండ్ ఎవ్రీ వీక్ రావాల్సిన మీ 2-3 వీడియోస్ అవి కూడా ఇంకా రెగ్యులర్గా చేద్దాం. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. బై.